Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we are going to have an analysis of the Hindu newspaper of today, that is 21st of May 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. So, ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇండియాస్ న్యూ నార్మల్ డీకన్స్ట్రక్టెడ్, ప్రోగ్రెస్ షుడ్ నాట్ బి fast but future proof, scheme based workers, the struggle for an identity, Axiom 4 mission, ISRO, NASA to hold outreach activities, Kurma Mela, the signs of the mass nesting of olive ridley turtles, and World Health Organization adopts pandemic agreement to strengthen global health preparedness. Jayant Narlikar, Indian astrophysicist who challenged Big Bang theory, passes away. And a tragedy recorded for posterity, inscription near temple in Karnataka lists drought deaths in 1539. So, ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ఫస్ట్ ఆర్టికల్, ఇండియాస్ న్యూ నార్మల్ డీకన్స్ట్రక్టెడ్. సిలబస్ చూసినట్లయితే ఇది జిఎస్ పేపర్ 3 మన ఎక్స్టర్నల్ స్టేట్ యాక్టర్స్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్ వల్ల మనకి ఇంటర్నల్ సెక్యూరిటీకి ఎటువంటి ఛాలెంజెస్ ఉంటాయి, అండ్ అదేవిధంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ టెర్రరిజం కి మధ్య ఉండే లింకేజెస్, సెక్యూరిటీ ఛాలెంజెస్ అండ్ ఇండియాస్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్. సో ఈ టాపిక్స్ కవర్ అయ్యాయి. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, మనం చూసాము ఫిబ్రవరి 2019లో పుల్వామా టెర్రరిస్ట్ అటాక్ అనేది జరిగింది. సో దాని తర్వాత ఇండియా యొక్క పాకిస్తాన్ పాలసీ ఏదైతే ఉందో దానిలో ఒక సిగ్నిఫికెంట్ షిఫ్ట్ ని మనం చూసాం. సో వాట్ వీ హావ్ డన్ ఇస్ వీ హావ్ గాన్ ఫర్ క్రాస్ బార్డర్ మిలిటరీ స్ట్రైక్స్. సో అప్పటి వరకు మనం ఏ విధంగా అయితే ఒక పాలసీ ఫాలో అయ్యామో పాకిస్తాన్తో, దాని నుండి మనం కొత్తగా షిఫ్ట్ అయ్యి ఈ విధంగా క్రాస్ బార్డర్ మిలిటరీ స్ట్రైక్స్ అనేవి చేయడం జరిగింది. అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు రీసెంట్గా ఈ పర్టికులర్ స్టాండ్స్ని పబ్లిక్గా మళ్ళీ రీఎఫర్మ్ చేయడం జరిగింది, ఇండికేటింగ్ ఇండియాస్ అడాప్షన్ ఆఫ్ అ న్యూ నార్మల్. సో మనకి అక్రాస్ ద బార్డర్, అంటే క్రాస్ బార్డర్లో ఇటువంటి టెర్రర్ ప్రొవకేషన్స్ ఉన్నప్పుడు ఇండియా ఏ విధంగా న్యూ నార్మల్ అడాప్షన్ అనేది జరిగింది, అంటే ఎప్పుడు ఉండే రెస్పాన్స్ కాకుండా కొత్తగా ఏ విధంగా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది ఇండియా అనేది హీ హాజ్ రేటెడ్. సో దీని మళ్ళీ ఇంకొకసారి చెప్పడం జరిగింది. సో దిస్ ఆర్టికల్ డిసెక్ట్స్ దిస్ ఇవాల్వింగ్ డాక్ట్రిన్. సో కొత్తగా ఇవాల్వ్ అవుతున్న ఇటువంటి ఒక డాక్ట్రిన్ గురించే ఈ ఆర్టికల్. సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్. Then internal security realignment under the new normal paradigm, doctrinal reorientation and proactive deterrence. సో ఇండియా ఇంతకు ముందు వరకు ఏంటంటే రియాక్టివ్ పాలసింగ్ ఉండేది, అంటే ఎవరైనా మన మీద అటాక్ చేసినప్పుడు మనం రియాక్ట్ అయ్యేవాళ్ళం, దట్ ఈస్ రియాక్టివ్ పాలసింగ్. సో ఆ పర్టికులర్ స్టాండ్స్ నుండి మనం షిఫ్ట్ అవడం జరిగింది టు ఫార్వర్డ్ లీనింగ్ కౌంటర్ టెర్రర్ స్ట్రాటజీస్ విత్ ఇన్ ఇట్స్ బార్డర్స్. సో ఈ విధంగా మనం కౌంటర్ టెర్రర్ స్ట్రాటజీ అనేది మనం షిఫ్ట్ అవడం జరిగింది. సో ఇంటర్నల్ సెక్యూరిటీ ఆపరేటర్స్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్లీ ట్యూన్ టు సపోర్ట్ క్రాస్ బార్డర్ రిటాలియేషన్, రైట్. సో ఎప్పుడైనా మనకు క్రాస్ బార్డర్ టెర్రరిజం జరిగినప్పుడు మనం తిరిగి క్రాస్ బార్డర్ రిటాలియేషన్, అంటే వాళ్ళు మనకి ఏ విధంగా అయితే అటాక్ చేశారో మనం కూడా ఆ విధంగా రిటాలియేట్ చేసి రిటర్న్ లో అదే విధంగా మనం కూడా అటాక్ చేయడం జరుగుతుంది. విత్ రెడీనెస్ టు అబ్జార్బ్ బ్లో బ్యాక్ ఆర్ రిటాలియేటరీ స్ట్రైక్స్ ఫ్రమ్ నాన్ స్టేట్ యాక్టర్స్. సో మనం మీద అటాక్ జరిగినప్పుడు రిటాలియేట్ చేస్తున్నాం, దాంతోపాటు వారు మళ్ళీ తిరిగి మన మీద రిటాలియేట్ చేసినా కూడా దానికి తట్టుకోగలిగే విధంగా మనం రెడీగా కూడా ఉన్నాం. దెన్ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ అండ్ సర్వీలెన్స్ గ్రిడ్, మ్యాక్ మల్టీ ఏజెన్సీ సెంటర్. సో దీన్ని రీసెంట్ గా మనం చాలా స్ట్రెంథన్ చేయడం జరిగింది ఫర్ సీమ్లెస్ ఇంటెల్ షేరింగ్ అమాంగ్ ఐబీ, రా, ఎన్ఐఏ అండ్ స్టేట్ యూనిట్స్. సో మనకి చాలా డిఫరెంట్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ అనేవి ఉన్నాయి, లైక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, దెన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండ్ స్టేట్ యూనిట్స్. సో ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మధ్య కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మల్టిపుల్ ఏజెన్సీస్ ఉన్నప్పుడు ఆ ఏజెన్సీస్ మధ్య ఇన్ఫర్మేషన్ షేరింగ్ అదేవిధంగా కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మల్టీ ఏజెన్సీ సెంటర్ ఎంఏసీ స్ట్రెంథన్ చేయడం ద్వారా ఈ ఏజెన్సీస్ అన్నిటి మధ్య కూడా మనం ఈ ఇంటెలిజెన్స్ షేరింగ్ అనేది స్ట్రెంథన్ చేయడం జరిగింది. దెన్ ఎంఫసిస్ ఆన్ ఏఐ బేస్డ్ ప్రొఫైలింగ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మనం ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాం. దెన్ డేటా ఫ్యూజన్ సెంటర్స్ అండ్ అదేవిధంగా మనం ప్రియంప్ట్ థ్రెట్స్ కి ప్రిపేర్ గా ఉండడం కోసం శాటిలైట్స్ అదేవిధంగా డ్రోన్ సర్వీలెన్స్ ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. Cyber and Information Warfare Preparedness.
సో మనం రీసెంట్గా చూస్తున్నాం స్టేట్ స్పాన్సర్డ్ సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి అండ్ అదేవిధంగా ఫేక్ న్యూస్ క్యాంపెయిన్స్ జరుగుతున్నాయి. సో వీటి వలన మనం I4Cని ఎస్టాబ్లిష్ చేసాం, అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసాం. అండ్ ఈ CERT-IN ఏదైతే ఉందో దీన్ని కూడా మనం స్ట్రెంథన్ చేయడం జరిగింది, సో దట్ మనకున్న క్రిటికల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సేఫ్ గార్డ్ చేయడానికి, అదేవిధంగా సైబర్ రెస్పాన్సెస్ని కూడా కోఆర్డినేట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. దెన్ మోడర్నైజేషన్ ఆఫ్ బార్డర్ అండ్ అర్బన్ సెక్యూరిటీ ఫోర్సెస్, CIBMS లైక్ ఫర్ స్మార్ట్ ఫెన్సింగ్, సెన్సార్స్, అన్మాన్డ్ ఏరియర్ వెహికల్స్, రైట్. సో ఇటువంటి వాటిని మనం వెస్టర్న్ బార్డర్లో డిప్లాయ్ చేయడం జరిగింది, సో దాట్ ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఇల్లీగల్ గా ఎంటర్ అయ్యే వాళ్ళని మనం ఆపొచ్చు, అదేవిధంగా నార్కో టెర్రరిజం ని కూడా మనం ఆపే అవకాశం ఉంటుంది. అండ్ అర్బన్ హబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని NSG యూనిట్స్ తో ఎక్విప్ చేయడం జరిగింది, అలాంగ్ విత్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అండ్ సర్వీలెన్స్ గ్రిడ్స్ పోస్ట్ 26/11 అటాక్స్ అండ్ నగ్రోటా అటాక్స్. సో ఈ అటాక్స్ తర్వాత అర్బన్ హబ్స్ లో మనం ఈ విధంగా NSG యూనిట్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అండ్ సర్వీలెన్స్ గ్రిడ్స్ ని కూడా పెట్టడం జరిగింది. దెన్ లీగల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఎంపవర్మెంట్, UAPA అమెండ్మెంట్స్ 2019 అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి మనం 2019లో కొన్ని అమెండ్మెంట్స్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఇండివిజువల్ టెర్రరిస్ట్ దే కెన్ బి ప్రిస్క్రైబ్ గివింగ్ ది స్టేట్ ఫాస్టర్ రెస్పాన్స్ క్యాపబిలిటీ. సో దీనివల్ల ఏంటంటే మన గవర్నమెంట్ ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యే క్యాపబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దెన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA అమెండ్మెంట్ యాక్ట్ 2019. సో దీనివల్ల ఏంటంటే ఈ అమెండ్మెంట్ ద్వారా క్రాస్ బోర్డర్ టెర్రరిజం జరిగినప్పుడు, అదేవిధంగా సైబర్ క్రైమ్స్ విషయంలో ఇది ఇన్వెస్టిగేట్ చేయడానికి NIAకి పవర్ ఇస్తుంది. దెన్ పుష్ టు ఫార్మలైజ్ అ నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్. సో ఇదొక సెంట్రలైజ్డ్ రెస్పాన్స్ కోఆర్డినేషన్ కోసం NCTC దట్ ఈస్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ని కూడా మనం ఫార్మలైజ్ చేయాల్సి ఉంటుంది. దెన్ వాట్ ఆర్ ద ఎమర్జింగ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఇన్ ద న్యూ నార్మల్ ఎరా? సో మనం ఈ విధంగా ఇండియా యొక్క పాలసీలో ఒక షిఫ్ట్ వచ్చినప్పుడు ఆ న్యూ నార్మల్ ఏదైతే ఉందో ఇటువంటి సిచ్యుయేషన్లో మనం ఎటువంటి సెక్యూరిటీ ఛాలెంజెస్ని ఫేస్ చేయబోతున్నామో చూద్దాం. ఫస్ట్ ఇస్ హైబ్రిడ్ వార్ఫేర్ టాక్టిక్స్. పాకిస్తాన్ బేస్డ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా సోషల్ మీడియాను యూజ్ చేసి రాడికలైజేషన్ చేయడం జరుగుతుంది. అండ్ దీనివల్ల కమ్యూనల్ అన్రెస్ట్, అదేవిధంగా సైకలాజికల్ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి. దెన్ రిటాలియేటరీ అసిమెట్రీ. సో ఈ సర్జికల్ స్ట్రైక్స్, అదేవిధంగా ఎయిర్ స్ట్రైక్స్ ఏవైతే ఉంటాయో వాటి తర్వాత ఇంటర్నల్ వల్నరబిలిటీస్ ఏవైతే ఉంటాయో దే బికమ్ పొటెన్షియల్ టార్గెట్స్ ఫర్ రిప్రైజల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న సాఫ్ట్ టార్గెట్స్, అర్బన్ హబ్స్, రిలీజియస్ సైట్స్ ఇవన్నీ కూడా పొటెన్షియల్ టార్గెట్స్ అవుతాయి. దెన్ ఫెడరల్ కోఆర్డినేషన్ డెఫిసిట్, మనకు ఒక యూనిఫైడ్ కమాండ్ స్ట్రక్చర్ అనేది లేదు, అండ్ NCTC కూడా ఫంక్షనల్గా లేదు. దానివల్ల ఏంటంటే మనకు సెంటర్ అదేవిధంగా స్టేట్స్ మధ్యలో ఫాస్ట్గా కోఆర్డినేషన్ అనేది ఉండడం లేదు. దెన్ సైబర్ ఎస్పియనేజ్ అండ్ డిజిటల్ థ్రెట్స్. సో ఇండియాలో మనకున్న క్రిటికల్ సెక్టర్స్ ఏమున్నాయి, లైక్ పవర్ గ్రిడ్స్, బ్యాంకింగ్ అండ్ హెల్త్ కేర్. సో ఇవి ఏంటంటే ఈ సెక్టర్స్లో ఎక్కువగా మాల్వేర్, ఫిషింగ్ అండ్ ర్యాన్సమ్వేర్ ఇటువంటి సైబర్ థ్రెట్స్ అనేవి కూడా ఉండే ఛాన్స్ ఉంది. దెన్ సర్వీలెన్స్ వర్సెస్ సివిల్ లిబర్టీస్ టజల్. సో ద రైజ్ ఆఫ్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ. సో రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాం మనం ఈ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ చాలా ఎక్కువగా యూస్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మెటాడేటా మానిటరింగ్. దీనివల్ల ఏంటంటే మనకు ప్రైవసీ కన్సర్న్స్ పెరుగుతున్నాయి, రిస్కింగ్ జుడిషియల్ బ్యాక్లాష్ అండ్ ఎరోషన్ ఆఫ్ ట్రస్ట్. సో ఇది మనకు న్యూ నార్మల్ ఎరాలో మనం ఫేస్ చేస్తున్న కొత్త సెక్యూరిటీ ఛాలెంజెస్. ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఫార్ములేట్ నేషనల్ ఇంటర్నల్ సెక్యూరిటీ డాక్ట్రిన్. సో మనకు గ్లోబల్గా చూసినా రీజనల్గా చూసినా థ్రెట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా ఇండియాలోని ఇంటర్నల్ రెస్పాన్స్ స్ట్రక్చర్ని కూడా మనం కోడిఫై చేయాల్సి ఉంటుంది. దెన్ ఎస్టాబ్లిష్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్. సో మనం ఇంటెలిజెన్స్ అంతా గ్యాదర్ చేయడం కోసం అండ్ డిఫరెంట్ ఏజెన్సీస్ చూసాం మనం, లైక్ రా, ఇంటెలిజెన్స్ బ్యూరో, NIA అండ్ స్టేట్ ఏజెన్సీస్, ఇటువంటి డిఫరెంట్ ఏజెన్సీస్ మధ్య కోఆర్డినేషన్ పెంచడం కోసం ఒక పర్మనెంట్ అండ్ ఏ పొలిటికల్ ప్లాట్ఫామ్, అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది లేని ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాలి. సో ఆ విధంగా మనం NCTCని ఎస్టాబ్లిష్ చేయాలి. దెన్ డిప్లాయ్ టెక్ ఎనేబుల్డ్ హోమ్ల్యాండ్ డిఫెన్స్. సో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రియల్ టైమ్ అనలిటిక్స్,
ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, వీటిలో మనం ఇన్వెస్ట్ చేసి సర్వీలెన్స్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వీ హ్యావ్ టు గో ఫర్ ద సైబర్ రెస్పాన్స్, అంటే మనకి ఇప్పుడు ఉన్న ఎమర్జింగ్ టెక్నాలజీస్ని మనం యూజ్ చేసుకోవాలి. దెన్ కమ్యూనిటీ బేస్డ్ సెక్యూరిటీ నెట్వర్క్స్, బీట్ పోలీసింగ్ని ప్రమోట్ చేయాలి. అదేవిధంగా లోకల్ ఇంటెలిజెన్స్, కమ్యూనిటీ విజిలెన్స్ సెల్స్, ఎస్పెషలీ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్, నార్త్ ఈస్ట్ రీజన్, పంజాబ్, ఈ ఏరియాస్లో ఇటువంటి కమ్యూనిటీ బేస్డ్ సెక్యూరిటీ నెట్వర్క్స్ని మనం ప్రమోట్ చేయాలి. దెన్ బ్యాలెన్స్ సెక్యూరిటీ అండ్ లిబర్టీస్, సో మనం ఒక లీగల్ ఓవర్సైట్ మెకానిజంని ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా మనం సర్వీలెన్స్ చేయడం, అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని కూడా మెయింటైన్ చేయొచ్చు. సో ఇది ఈ ఇష్యూకి సంబంధించిన వే ఫార్వర్డ్. దీనికి రిలేటెడ్గా ఉన్న ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. ద ఎవాల్వింగ్ న్యూ నార్మల్ ఇన్ ఇండియాస్ కౌంటర్ టెర్రర్ పాలసీ necessitates a parallel transformation of its internal security framework critically examined. సో ఈ టర్మినాలజీస్ చాలా ఇంపార్టెంట్. ఏ వర్డ్ అనేది మనకి క్వశ్చన్లో ఇచ్చారనేది యూ హ్యావ్ టు గో త్రూ దట్, దానికి తగ్గట్టుగానే మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో కొత్తగా మనం ఏదైతే ఇండియా యొక్క పాలసీలో ఒక షిఫ్ట్ అనేది వచ్చిందో ఆ న్యూ నార్మల్కి సంబంధించి ఇట్ నెసెసిటేట్స్ అ ప్యారలల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్. అంటే మనం పాలసీని చేంజ్ చేసాం, కొత్త న్యూ నార్మల్కి వచ్చాం, దాంతో పాటుగా మనం ఇంటర్నల్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ని కూడా ప్యారలల్గా చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి యూ హ్యావ్ టు క్రిటికలీ ఎగ్జామిన్ దిస్ స్టేట్మెంట్. సో ట్రై టు రైట్ దిస్ ఆన్సర్ ఇన్ 250 వర్డ్స్. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు అవర్ నెక్స్ట్ ఆర్టికల్. మన నెక్స్ట్ ఎడిటోరియల్, ప్రోగ్రెస్ షుడ్ నాట్ బి జస్ట్ ఫాస్ట్ బట్ ఇట్ మస్ట్ బి ఫ్యూచర్ ప్రూఫ్. సిలబస్ చూసినట్లయితే ఇది జిఎస్ పేపర్ 3, కన్జర్వేషన్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, రోల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ క్లైమేట్ రెసిలియన్స్, ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా రీసెంట్గా ఇంటెన్సిఫైయింగ్ క్లైమేట్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్ని ఫేస్ చేస్తుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రీమ్ హీట్ కండిషన్స్ ఉండడం, ఎరాటిక్ మాన్సూన్స్, అంటే మాన్సూన్స్ మనకు ఇర్రెగ్యులర్గా ఉండడం, క్రానిక్ ఫ్లడ్డింగ్, కంటిన్యూస్గా ఎక్కడొక్కడ మనకు ఫ్లడ్డింగ్ అనేది జరగడం, ఇటువంటి క్లైమేట్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే క్లైమేట్ చేంజ్ వల్ల జరుగుతున్న కొన్ని డిజాస్టర్స్ అనేవి మనం రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం. సో ఈ రిస్క్స్నే సిపిఆర్స్ అంటారు, అంటే క్లైమేట్ ఫిజికల్ రిస్క్స్. సో దే థ్రెటన్ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్. సో ఇటువంటి ఉండడం వలన లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ అనేది జరగదు. యట్ కరెంట్ పాలసీస్ రిమైన్ ఫ్రాగ్మెంటెడ్ అండ్ రియాక్టివ్. సో ఇటువంటివి మనం ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా మనకున్న ప్రస్తుతం ఉన్న పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్రాగ్మెంటెడ్గా ఉన్నాయి అండ్ అదేవిధంగా రియాక్టివ్గా ఉన్నాయి. అంటే ఒక డిజాస్టర్ జరిగినప్పుడు దానికి మనం రియాక్ట్ అవుతున్నాం, బట్ మనం ఏంటంటే డిజాస్టర్స్ విషయంలో ముందుగా ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఆ విధమైన ప్రొయాక్టివ్ రెస్పాన్స్ ఆర్ ప్రొయాక్టివ్ పాలసీస్ అనేవి ఉండడం లేదు. సో ఈ ఆర్టికల్ ఏంటంటే ఇట్ క్రిటిక్స్ దిస్ గ్యాప్ and emphasizes the urgent need for a future-proof development model. సో దీనిలో ఏంటంటే రిస్క్ ఇన్ఫార్మ్ ప్లానింగ్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద ఇన్స్టిట్యూషనల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఇండియాస్ క్లైమేట్ రెసిలియంట్ ఫ్రేమ్వర్క్. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ 2008. సో దీని ద్వారా ఏంటంటే 8 కోర్ మిషన్స్ని తీసుకురావడం జరిగింది ఆన్ ఎనర్జీ, వాటర్, అగ్రికల్చర్ ఎట్సెట్రా. సో ఇటువంటి 8 కోర్ మిషన్స్ ద్వారా ఇండియా యొక్క క్లైమేట్ స్ట్రాటజీకి ఒక ఫౌండేషన్ అనేది వేయడం జరిగింది. అండ్ దీనిలో మనం అడాప్టేషన్ని లోకలైజ్ చేయడం కోసం స్టేట్ యాక్షన్ ప్లాన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్ని కూడా తీసుకురావడం జరిగింది. దెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005, ఇది మనకు ఎన్డిఎంఏ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ ప్రిపేర్డ్నెస్, డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్, అదేవిధంగా డిజాస్టర్స్ జరిగినప్పుడు ఆ రెస్పాన్స్ మెకానిజమ్స్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం కోసం ఎనాక్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ఫోకస్ అనేది ఎక్కువగా పోస్ట్ డిజాస్టర్ రిలీఫ్, అంటే డిజాస్టర్ జరిగిన తర్వాత చేపట్టే ఆ రిలీఫ్ యాక్టివిటీస్, వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది, నాట్ లాంగ్ టర్మ్ క్లైమేట్ అడాప్టేషన్. Then Paris Agreement and India's NAP 2023. సో ఆర్టికల్ 7 ప్రకారం నేషన్స్ అన్నీ కూడా నేషనల్ అడాప్టేషన్ ప్లాన్స్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో కంట్రీస్ అన్నీ కూడా మ్యాండేటర్లీ ఇట్ ఈస్ ఆబ్లిగేటెడ్ టు ప్రిపేర్ దిస్ NAPs. సో ఇండియా మన యొక్క ఫస్ట్ NAP డ్రాఫ్ట్ని 2023లో సబ్మిట్ చేయడం జరిగింది, ఫోకసింగ్ ఆన్ రీజనల్ వల్నరబిలిటీ అసెస్మెంట్స్ అండ్ థీమాటిక్ ప్రయారిటీస్.
సో ఇక్కడ మనం చూడొచ్చు ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్. సో ఇట్ ఈస్ టు లిమిట్ యావరేజ్ గ్లోబల్ టెంపరేచర్ ఇంక్రీజ్ టు లెస్ దాన్ 2 degrees Centigrade. సో మనం గ్లోబల్గా యావరేజ్ టెంపరేచర్ చూసినప్పుడు దాని యొక్క ఇంక్రీజ్ ఏదైతే ఉంటుందో ఆ ఇంక్రీజ్ని మనం లెస్ దాన్ 2 degrees Celsiusకి లిమిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మిడ్ సెంచరీ లోపు నెట్ జీరో ఎమిషన్ని కూడా అచీవ్ చేయాలి. సో ఇది వన్ ఆఫ్ ద టార్గెట్. దెన్ ఎన్హాన్స్ రెసిలియన్స్ అండ్ అడాప్టేషన్ టు climate impacts certain to occur and align financial flows in the world with these objectives. సో ఈ ఆబ్జెక్టివ్స్ తో మన యొక్క ఫైనాన్షియల్ ఫ్లోస్ ని కూడా అలైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మన ఇన్స్టిట్యూషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాస్ క్లైమేట్ రెసిలియన్స్ ఫ్రేమ్వర్క్. దెన్ వాట్ ఈస్ ద అర్జెన్సీ ఆఫ్ క్లైమేట్ రెసిలియన్స్ ప్లానింగ్? సో ఈ విధంగా క్లైమేట్ రెసిలియెంట్ ప్లానింగ్ చేయడానికి ఎందుకంత అర్జెన్సీ అంటే వైడ్ స్ప్రెడ్ క్లైమేట్ వల్నరబిలిటీ. సో మనం ఇండియా యొక్క పాపులేషన్ చూసినట్లయితే మోర్ దాన్ 80% క్లైమేట్ డిజాస్టర్స్ కి వల్నరబుల్ గా ఉన్న డిస్ట్రిక్ట్స్ లో ఉంటున్నారు. సో ఈ డేటా మనకి వరల్డ్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. సో వరల్డ్ బ్యాంక్ యొక్క డేటా ప్రకారం ఇండియాలో ఏదైతే పాపులేషన్ ఉందో దానిలో 80% కంటే ఎక్కువ మంది క్లైమేట్ డిజాస్టర్స్ జరిగే అవకాశం ఉన్న జిల్లాల్లోనే ఉంటున్నారు. అండ్ దెన్ వీ హ్యావ్ హీట్ వేవ్స్, ఫ్లాష్ ఫ్లడ్స్, క్రాప్ ఫెయిల్యూర్స్. సో ఇవి చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నాయి. అదేవిధంగా దీస్ ఆర్ స్ట్రక్చరల్ థ్రెట్స్. దెన్ డెవలప్మెంటల్ అండ్ ఎకనామిక్ రిస్క్స్. CPRs they undermine public health, food security and infrastructure investment. అంటే ఈ క్లైమేట్ ఫిజికల్ రిస్క్ CPRs ఏవైతే ఉన్నాయో ఇవి పబ్లిక్ హెల్త్, ఫుడ్ సెక్యూరిటీ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం లేదు. దెన్ $1 in adoption yields $4 in avoided losses according to United Nations Environment Program, stressing cost effectiveness of resilience. సో మనం $1 ఇన్వెస్ట్ చేసినట్లయితే దాని నుండి మనకు $4 వెనక్కి వస్తాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవాయిడెడ్ లాసెస్. అంటే మనం డిజాస్టర్ కోసం $1 ఖర్చు పెడితే అది మనకు మనం అవాయిడ్ చేసిన ఆ డిజాస్టర్ లాస్ ఏదైతే ఉందో దానివల్ల మనకు $4 మనకు రిటర్న్ వచ్చినట్లు లెక్క. సో ఈ విధంగా UNEP చెప్పడం జరిగింది. దాట్ షోస్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ రెసిలియన్స్. దెన్ వీక్ క్లైమేట్ రిస్క్ ఇంటిగ్రేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సెక్టర్స్ వీటిలో ఏంటంటే మనకు ఈ CPR ఇంటిగ్రేషన్ అనేది ఉండడం లేదు ఇన్ ప్లానింగ్ అండ్ రిస్క్ డిస్క్లోజర్స్. దెన్ SEBI guidelines are evolving but climate disclosures remain voluntary for most sectors. సో ఈ క్లైమేట్ డిస్క్లోజర్స్ ఏంటంటే చాలా సెక్టర్స్ లో వాలంటరీగా ఉంటున్నాయి అంతే తప్ప కంపల్సరీ లేదా మ్యాండేటరీగా ఉండడం లేదు. దెన్ రిలీఫ్ సెంట్రిక్ గవర్నెన్స్ మోడల్. ఇండియా యొక్క డిజాస్టర్ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఇది ఈవెంట్ డ్రివెన్ ఉంటుంది అండ్ రియాక్టివ్ రాదర్ దాన్ ప్రివెంటివ్. అంటే మనకి ఏదైనా ఒక డిజాస్టర్ ఈవెంట్ జరిగినప్పుడు ఆ ఈవెంట్ కి సంబంధించి మనం రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది, దానికి తగ్గట్టుగా రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాట్ మీన్స్ వీఆర్ రియాక్టింగ్ టు అ డిజాస్టర్. అంటే ఒక డిజాస్టర్ జరిగిన తర్వాత మనం దానికి రియాక్ట్ అవుతున్నాం. అండ్ ఆ ఈవెంట్ డ్రివెన్ అంటే ఆ పర్టికులర్ ఈవెంట్ లో జరిగిన డిజాస్టర్ కి సంబంధించి ఏ విధంగా రీహాబిలిటేట్ చేయాలి ఆ విధంగా మనం స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది తప్ప ప్రివెంటివ్ స్టెప్స్ మనం తీసుకోవడం లేదు. అంటే ఆ డిజాస్టర్ అనేది జరిగేదానికి ముందు దాన్ని ప్రివెంట్ చేయడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవచ్చు ఆ విధంగా ప్రివెంటివ్ రెస్పాన్స్ అనేది ఉండడం లేదు. దెన్ CPRs demand a chronic risk lens to tackle slow onset changes like desertification and glacial retreat. సో కొన్ని డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయో మనకి చాలా క్విక్ గా జరుగుతాయి. బట్ కొన్ని డిజాస్టర్స్ ఏంటంటే చాలా టైం తీసుకుంటాయి లైక్ డెజర్టిఫికేషన్, గ్లేషియల్ రిట్రీట్ ఇటువంటివి. సో మనకి క్రోనిక్ రిస్క్ లెన్స్ అనేది ఉండాలి. సో కంటిన్యూస్ గా ఎటువంటి రిస్క్ ఉంటుంది అనేది మనం అసెస్ చేసుకుంటూ ఉండాలి. దెన్ ఆపర్చునిటీ ఫర్ గ్లోబల్ సౌత్ లీడర్షిప్. మనం ఒక రాబస్ట్ CPR ఫ్రేమ్వర్క్ డెవలప్ చేసుకున్నట్లయితే దాని ద్వారా ఇండియా ఇట్ కెన్ ఎమర్జ్ యాజ్ అ క్లైమేట్ గవర్నెన్స్ లీడర్. దాని ద్వారా మనం గ్లోబల్ సౌత్ లో కూడా ఒక లీడర్ గా ఎమర్జ్ అవ్వచ్చు. దెన్ ఇట్ కెన్ ఆల్సో అన్లాక్ క్లైమేట్ ఫైనాన్స్ త్రూ క్రెడిబుల్ అడాప్టేషన్ ప్లాన్స్. సో ఈ విధమైన క్లైమేట్ రెసిలియన్స్ ని బిల్డ్ చేయడానికి మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఫ్రేగ్మెంటెడ్ రిస్క్ అసెస్మెంట్. సో మనకి ఒక యూనిఫైడ్ నేషనల్ CPR ఫ్రేమ్వర్క్ అనేది లేదు. సో డేటా ఏదైతే ఉందో ఇది ఇట్ హస్ స్కాటర్డ్ అక్రాస్ డిఫరెంట్ మినిస్ట్రీస్. అంటే డిఫరెంట్ మినిస్ట్రీస్ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంది.
మనకు ఒక యూనిఫైడ్ నేషనల్ సిపిఆర్ ఫ్రేమ్వర్క్ ఉన్నట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా కలెక్ట్ చేసి ఒకే ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో మనం ఆ ఇన్ఫర్మేషన్ని అసెస్ చేయడం జరుగుతుంది. సో అటువంటి ఒక ఫ్రేమ్వర్క్ అనేది మన దగ్గర లేదు. దెన్ ల్యాక్ ఆఫ్ లోకలైజ్డ్ మోడలింగ్. గ్లోబల్ మోడల్స్ దే ఫెయిల్ టు రిఫ్లెక్ట్ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ వల్నరబిలిటీస్. సో మనం లోకలైజ్డ్గా అక్కడున్న కండిషన్స్కి తగ్గట్టుగా ప్రిపేర్ చేయాలి. బట్ గ్లోబల్ మోడల్స్ని మనం ఫాలో అవుతున్నట్లయితే దానివల్ల మనకు కొన్ని జిల్లాల్లో స్పెసిఫిక్గా అక్కడున్న వల్నరబిలిటీస్కి తగ్గట్టుగా ఇవి పనిచేయడం లేదు. దెన్ వీక్ డిస్క్లోజర్ నార్మ్స్. నో మ్యాండేటరీ క్లైమేట్ రిస్క్ రిపోర్టింగ్ ఫర్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్ ఎంటిటీస్. సో ప్రైవేట్ ఎంటిటీస్కి అదేవిధంగా పబ్లిక్ ఎంటిటీస్కి కూడా కంపల్సరీ క్లైమేట్ రిస్క్ రిపోర్టింగ్ అనే నార్మ్స్ అయితే లేవు. దెన్ డిలేడ్ అడాప్టేషన్ యాక్షన్. డ్రాఫ్ట్ ఎన్ఏపి 2023 దీనిలో మనకు ఇంప్లిమెంటేషన్ టైమ్ లైన్స్ కి సంబంధించిన క్లారిటీ లేదు. అదేవిధంగా రెస్పాన్సిబిలిటీస్ కి సంబంధించి కూడా క్లారిటీ అనేది లేదు. అంటే దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎంత డ్యూరేషన్ లో చేయాలి అనే ఒక టైం లైన్ మీద కూడా క్లారిటీ లేదు. అదేవిధంగా రెస్పాన్సిబిలిటీస్ కి సంబంధించి కూడా క్లారిటీ అనేది మిస్ అవుతుంది డ్రాఫ్ట్ ఎన్ఏపి 2023లో. దెన్ సైన్స్ పాలసీ డిస్కనెక్ట్. ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ అనేది మనం పాలసీ ప్లానింగ్ లో చాలా తక్కువగా యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎండి, ఐఐటీస్ ని వీటిని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడం లేదు. సో వీ కెన్ సే దట్ దెర్ ఇస్ అ డిస్కనెక్ట్ బిట్వీన్ సైన్స్ అండ్ పాలసీ. సో వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? యూనిఫైడ్ సిపిఆర్ ఫ్రేమ్వర్క్. సో ఈ క్లైమేట్ రిస్క్ ఏదైతే ఉందో దీన్ని మన ఇండియా యొక్క నేషనల్ అడాప్టేషన్ ప్లాన్ లో అదేవిధంగా సెక్టోరల్ పాలసీస్ లో కూడా ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నేషన్ వైడ్గా ఇటువంటి ఒక యూనిఫైడ్ సిపిఆర్ ఫ్రేమ్వర్క్ ని తీసుకురావాలి. దెన్ నేషనల్ క్లైమేట్ రిస్క్ డేటా హబ్. మనం ఈ ప్లానింగ్ కి సంబంధించిన క్లైమేట్ డేటా రిపాజిటరీ కోసం ఒక సెంట్రల్ ఓపెన్ యాక్సెస్ రిపాజిటరీ అనేది మనం ఫామ్ చేయాల్సి ఉంటుంది. దట్ విల్ బి ఆర్ నేషనల్ క్లైమేట్ రిస్క్ డేటా హబ్. దెన్ మ్యాండేట్ రిస్క్ డిస్క్లోజర్స్. సో రిస్క్ ని డిస్క్లోజర్ చేయడం అంటే పైకి చెప్పడం ఏదైతే రిపోర్టింగ్ ఉంటుందో దాన్ని మనం కంపల్సరీ చేయాలి. So enforce this climate risk reporting through SEBI and RBI using global standards. Then district level risk modeling. So co-develop this CPR tools with states, academia and civil society. సో ఇంతకు ముందు ఛాలెంజెస్ లో భాగంగా మనం చూసాం గ్లోబల్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన లోకల్ డిస్ట్రిక్ట్ లెవెల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రిఫ్లెక్ట్ చేయడం లేదు. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో రిస్క్స్ ఏ విధంగా ఉంటాయి అనేది దాన్ని మనం we have to develop some CPR tools along with the coordination of states, academia and civil society. Then resilience linked finance. So దీనికోసం మనం గ్రీన్ బాండ్స్, క్లైమేట్ ఇన్సూరెన్స్, అడాప్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ ని ప్రమోట్ చేయాలి. అండ్ లివరేజ్ దిస్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అండ్ అడాప్టేషన్ ఫండ్ అండర్ UNFCCC. సో మన యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్. దీని ద్వారా మనం ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అదేవిధంగా అడాప్టేషన్ ఫండ్ ని యూజ్ చేసుకోవాలి టు సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. ఆల్సో ప్రమోట్ రెసిలియన్స్ లింక్డ్ గ్రీన్ బాండ్స్ ఫర్ క్లైమేట్ స్మార్ట్ అర్బన్ ప్లానింగ్. సో దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్. మన నెక్స్ట్ ఎడిటోరియల్ స్కీమ్ బేస్డ్ వర్కర్స్ ద స్ట్రగుల్ ఫర్ అన్ ఐడెంటిటీ. సిలబస్ చూసినట్లయితే ఇది మనకు GS పేపర్ 2 వల్నరబుల్ సెక్షన్స్ కోసం ఉండే వెల్ఫేర్ స్కీమ్స్ అదేవిధంగా గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్. దెన్ ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇండియాలో కొన్ని ఫ్లాగ్షిప్ సోషల్ స్కీమ్స్ ఉన్నాయి లైక్ ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్, నేషనల్ హెల్త్ మిషన్, మిడ్ డే మీల్స్ ఇటువంటివి. సో దీని ద్వారా మనం వీఆర్ ఎంప్లాయింగ్ ఓవర్ 60 million scheme based workers. So despite playing a critical role in health, education and nutrition delivery, they are excluded from formal labor rights. So ఈ ICDS లో అయ్యుండొచ్చు, నేషనల్ హెల్త్ మిషన్ లేదా మిడ్ డే మీల్స్ లో ఎవరైతే స్కీమ్ బేస్డ్ వర్కర్స్ ఉన్నారో వీరు మనకు హెల్త్ సెక్టర్లో, ఎడ్యుకేషన్ సెక్టర్లో అదేవిధంగా న్యూట్రిషన్ డెలివరీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. బట్ వీరు ఫార్మల్ లేబర్ రైట్స్ నుండి ఎక్స్క్లూడ్ అయి ఉన్నారు. లైక్ మినిమం వేజెస్, పెన్షన్స్, జాబ్ సెక్యూరిటీ ఇటువంటివి ఉండడం లేదు. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే వర్కర్స్ గా వారి యొక్క లీగల్ ఐడెంటిటీ కోసం ఎటువంటి స్ట్రగుల్ అవుతున్నారు అనేది ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. డ్రాయింగ్ అటెన్షన్ టు జ్యుడిషియల్, పొలిటికల్ అండ్ పాలసీ రెస్పాన్సెస్. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ స్కీమ్ బేస్డ్ వర్కర్స్ అంటే ఎవరో చూద్దాం.
So these are individuals engaged by central or state governments to implement welfare schemes. సో ఏదైనా స్టేట్లో సెంట్రల్ గవర్నమెంట్ కింద లేదా స్టేట్ గవర్నమెంట్ కింద వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం వర్క్ చేసే ఇండివిజువల్స్ని మనం స్కీమ్ బేస్డ్ వర్కర్స్ అంటాం. వీరు ఎక్కువగా హెల్త్ సెక్టర్, న్యూట్రిషన్ సెక్టర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్లో పనిచేస్తూ ఉంటారు. వీరు మనకు చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ సర్వీస్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంటారు. బట్ ఎక్కువగా వీరిని వాలంటీర్స్ లేదా హానరరీ వర్కర్స్గా మనం క్లాసిఫై చేయడం జరుగుతుంది అండ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఫార్మల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో వీళ్ళని మనం ఏదర్ వాలంటీర్స్ అంటున్నాం లేదా ఆనరరీ వర్కర్స్గా ట్రీట్ చేస్తున్నాం తప్ప వీరిని మనం ఫార్మల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా రికగ్నైజ్ చేయడం లేదు. రైట్. దెన్ కీ ఫీచర్స్ ఆఫ్ స్కీమ్ బేస్డ్ వర్కర్స్ ఎంగేజ్డ్ అండర్ గవర్నమెంట్ స్కీమ్స్. సో వీళ్ళు ఏంటంటే ఈ స్కీమ్ బేస్డ్ వర్కర్స్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఎస్పెషలీ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ వాటిలో వర్క్ చేస్తూ ఉంటారు. లైక్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ICDS. సో దీనిలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్గా వర్క్ చేస్తున్నారు. అండ్ నేషనల్ హెల్త్ మిషన్లో ఆశా వర్కర్స్, మిడ్ డే మీల్ స్కీమ్లో కుక్ కమ్ హెల్పర్స్. సో వీళ్ళందరూ కూడా మనకు స్కీమ్ బేస్డ్ వర్కర్స్ అనొచ్చు. దెన్ ఆనరేరియం బేస్డ్ కాంపెన్సేషన్. సో ఒక ఫిక్స్డ్ ఆనరేరియం అనేది ఉంటుంది వీరికి రాదర్ దాన్ వేజెస్ అండ్ దే ఆర్ నాట్ కవర్డ్ అండర్ మినిమం వేజ్ లాస్ ఆర్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్స్. సో వీరికి ఏంటంటే వేజెస్ ఇవ్వకుండా ఒక ఫిక్స్డ్ ఆనరేరియం బేస్డ్ కాంపెన్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీరు మినిమం వేజ్ లాస్ అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్స్ కింద కవర్ అవ్వరు. దెన్ నో ఫార్మల్ లేబర్ స్టేటస్. సో చాలా వరకు లేబర్ లాస్లో వీరిని వర్కర్స్గా రికగ్నైజ్ చేయడం లేదు. సో వీరికి ఏంటంటే సోషల్ సెక్యూరిటీ, పెన్షన్, EPFO, ESIC, జాబ్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా డినై అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఇవ్వడం లేదు. దెన్ ప్రిడామినెంట్లీ విమెన్. ఎక్కువగా ఈ స్కీమ్ బేస్డ్ వర్కర్స్ విమెన్ ఉంటున్నారు, దట్ టు ఫ్రమ్ మార్జినలైజ్డ్ బ్యాక్గ్రౌండ్స్. సో వీరేంటంటే కేర్ వర్క్లో, పబ్లిక్ సర్వీస్ డెలివరీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. దే ఆర్ వైటల్ బట్ వల్నరబుల్. సో వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్లో వీరు ఒక బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. బట్ దే రిమైన్ ఇన్విజిబుల్ ఇన్ పాలసీ, ఫేసింగ్ ఎక్స్ప్లాయిటేషన్. అండ్ వీరి యొక్క పేమెంట్స్ కూడా చాలా ఇర్రెగ్యులర్గా ఉంటున్నాయి. అండ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అనేది కూడా ఉండడం లేదు. లీగల్ అండ్ పాలసీ స్టేటస్ ఆఫ్ స్కీమ్ బేస్డ్ వర్కర్స్. సో ఈ స్కీమ్ బేస్డ్ వర్కర్స్ యొక్క లీగల్ స్టేటస్ అదేవిధంగా పాలసీ స్టేటస్ ఏంటో చూద్దాం. నో ఫార్మల్ ఎంప్లాయీ స్టేటస్ అండ్ లా. సో లా ప్రకారం వీరికి ఫార్మల్ ఎంప్లాయీ స్టేటస్ అనేది లేదు. సో ఈ స్కీమ్ బేస్డ్ వర్కర్స్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా రికగ్నైజ్ చేయడం లేదు అండర్ సర్వీస్ రూల్స్ ఆర్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్. సో వీరిని ఎక్కువగా వాలంటీర్స్గా లేదా ఆనరరీ వర్కర్స్గా క్లాసిఫై చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఫార్మల్ ఎంప్లాయీస్కి ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అవి వీరికి ఇవ్వడం లేదు. దెన్ ఆనరేరియం నాట్ వేజ్. సో వీరేంటంటే ఒక ఫిక్స్డ్ ఆనరేరియం అనే కాంపెన్సేషన్ని తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇది మినిమం వేజెస్ యాక్ట్ కింద కవర్ అవ్వదు. దెన్ దిస్ లిమిట్స్ దేర్ యాక్సెస్ టు వేజ్ ప్రొటెక్షన్, ఓవర్ టైమ్ అండ్ పే ప్యారిటీ. సో ఈ విధమైన లీగల్ స్టేటస్ అండ్ పాలసీ స్టేటస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వేజ్ ప్రొటెక్షన్ ఉండడం లేదు, ఓవర్ టైమ్ అండ్ పే ప్యారిటీ ఇష్యూస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ కోర్ట్ జడ్జ్మెంట్స్ చూద్దాం. స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ ఉమాదేవి 2006. సో దీనిలో ఏంటంటే టెంపరీ వర్కర్స్ యొక్క రెగ్యులరైజేషన్ని డినై చేయడం జరిగింది, ఇంపాక్టింగ్ ద స్కీమ్ బేస్డ్ వర్కర్స్. దెన్ 2022లో సుప్రీం కోర్ట్ ఏమందంటే ఈ పర్సన్స్కి పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ కింద గ్రాట్యుటీని పే చేయాల్సి ఉంటుంది, మేకింగ్ పార్షియల్ రికగ్నిషన్. సో దీనివల్ల ఏంటంటే కొంతవరకు పార్షియల్ రికగ్నిషన్ చేసినట్టుగా మనం గుర్తించవచ్చు. దెన్ నో యూనివర్సల్ సెంట్రల్ లెజిస్లేషన్. సో మల్టిపుల్ రికమెండేషన్స్, చాలా రికమెండేషన్స్ ఉన్నాయి లైక్ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ఎట్సెట్రా. ఇవి ఉన్నప్పటికీ కూడా ఈ స్కీమ్ బేస్డ్ వర్కర్స్కి వర్కర్ స్టేటస్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఎటువంటి కాంప్రహెన్సివ్ నేషనల్ లా అనేది లేదు. దెన్ ప్యాచీ స్టేట్ లెవెల్ పాలసీస్. సో కేరళ, తమిళనాడు లాంటి కొన్ని స్టేట్స్లో ఏంటంటే చాలా కొంచెం ఎక్కువగా ఆనరేరియం అనేది పే చేయడం జరుగుతుంది ఆర్ లిమిటెడ్ బెనిఫిట్స్ ఉంటున్నాయి. అండ్ కొన్ని అదర్ స్టేట్స్లో దే రెస్ట్రిక్ట్ ప్రొటెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రస్ 2017 యాక్ట్ ఆర్ దే ఈవెన్ డిలే ద పేమెంట్స్. సో కొన్ని స్టేట్స్లో మనకి పేమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది బట్ బెనిఫిట్స్ తక్కువగా ఉంటున్నాయి. కొన్ని స్టేట్స్లో పేమెంట్ బాగా డిలే చేయడం జరుగుతుంది. సో ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి.
సో వాట్ ఆర్ ద ఎగ్జిస్టింగ్ మెజర్స్ ఫర్ స్కీమ్ బేస్డ్ వర్కర్స్? సో ఈ స్కీమ్ బేస్డ్ వర్కర్స్ కోసం ప్రస్తుతం మనకున్న మెజర్స్ ఏంటంటే గ్రాట్యుటీ అండర్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 2022 సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్. సో ఇంతకు ముందు మనం చూసాం 2022లో సుప్రీం కోర్ట్ ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే ఈ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ కింద స్కీమ్ బేస్డ్ వర్కర్స్ కి గ్రాట్యుటీ పే చేయాలి అని. సో సుప్రీం కోర్ట్ ఏంటంటే స్కీమ్ బేస్డ్ వర్కర్స్ కి గ్రాట్యుటీకి ఎలిజిబిలిటీని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే వీరికి వర్కర్ స్టేటస్ ని పార్షియల్ గా లీగల్ గా యాక్సెప్ట్ చేసినట్లుగా అయింది. దెన్ ఇంక్లూజన్ ఇన్ ఈ-శ్రమ్ పోర్టల్ 2021. స్కీమ్ బేస్డ్ వర్కర్స్ ఏంటంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ నేషనల్ డేటాబేస్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. సో మనకు ఈ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కి సంబంధించి ఉన్న నేషనల్ డేటాబేస్ లో స్కీమ్ బేస్డ్ వర్కర్స్ ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మనకు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కోసం we can help track the eligibility for them. అంటే ఈ గవర్నమెంట్ తీసుకొచ్చే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వీటికి ఎంతవరకు ఎలిజిబుల్ గా ఉన్నారు అనేది ట్రాక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. దెన్ ఇంక్రీజ్డ్ ఆనరేరియం ఇన్ సమ్ స్టేట్స్. సో మనం చూసాం తమిళనాడు, కేరళ, అదేవిధంగా తెలంగాణ లాంటి కొన్ని స్టేట్స్ ఏంటంటే వేరే స్టేట్స్ తో కంపేర్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువగానే ఆనరేరియం అనేది పే చేయడం జరుగుతుంది అండ్ లిమిటెడ్ బెనిఫిట్స్ లైక్ యూనిఫార్మ్స్, మెటర్నిటీ ఎయిడ్ ఎట్సెట్రా. దెన్ యాక్సెస్ టు సెలెక్ట్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్. సో కొంతమంది పిఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పిఎం సురక్ష బీమా యోజన, ఆయుష్మాన్ భారత్, సో ఇటువంటి స్కీమ్స్ లో కవర్ అవుతున్నారు త్రూ స్టేట్ ఫెసిలిటేషన్. ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? లీగల్ రికగ్నిషన్. సో ఈ స్కీమ్ బేస్డ్ వర్కర్స్ ని ఫార్మల్ వర్కర్స్ గా క్లాసిఫై చేయడానికి మనం ఒక సెంట్రల్ లెజిస్లేషన్ ని తీసుకురావాల్సి ఉంటుంది. సో దట్ వీరికి లీగల్ రికగ్నిషన్ అనేది వస్తుంది. దెన్ మినిమం వేజ్ అష్యూరెన్స్. మినిమం వేజెస్ యాక్ట్ కింద ఎప్పటికప్పుడు టైమ్లీ డిస్బర్సల్ అంటే టైమ్లీ వేజ్ పేమెంట్ అనేది మనం ఎన్ష్యూర్ చేయాల్సి ఉంటుంది. దెన్ యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ. ఈ స్కీమ్ బేస్డ్ వర్కర్స్ అందరినీ కూడా మనం ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐ, పెన్షన్ అండ్ ఇన్సూరెన్స్ కి లింక్ చేయాలి వయా ఈ-శ్రమ్ పోర్టల్. దెన్ ట్రైపార్టైట్ వెల్ఫేర్ బోర్డ్. సో ఈ స్కీమ్ బేస్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఫర్ దేర్ రిప్రజెంటేషన్ ఫర్ పాలసీ డెసిషన్స్ we have to create a central or state board, right? So ఈ స్కీమ్ బేస్డ్ వర్కర్స్ రిప్రజెంటేషన్ తో మనం ఒక సెంట్రల్ ఆర్ స్టేట్ బోర్డ్ ని క్రియేట్ చేయాలి, ఒక ట్రైపార్టైట్ వెల్ఫేర్ బోర్డ్ విత్ సెంటర్, స్టేట్ అండ్ స్కీమ్ బేస్డ్ వర్కర్స్. సో దీని ద్వారా మనం పాలసీ డెసిషన్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. దెన్ జెండర్ సెన్సిటివ్ సపోర్ట్. మెటర్నిటీ బెనిఫిట్స్ ని ప్రొవైడ్ చేయాలి, చైల్డ్ కేర్, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, ఎస్పెషలీ విమెన్ వర్కర్స్ కోసం ఈ విధంగా జెండర్ సెన్సిటివ్ సపోర్ట్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. సో ఇది ఈ ఇష్యూకి సంబంధించి కొన్ని సొల్యూషన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్, Axiom 4 మిషన్ ఇస్రో నాసా టు హోల్డ్ అవుట్ రీచ్ యాక్టివిటీస్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియన్ ఆస్ట్రోనాట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఈయన Axiom 4 మిషన్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు టు ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో దీని యొక్క లాంచ్ అనేది June 8 కి షెడ్యూల్ చేశారు ఫ్రమ్ నాసాస్ కెనడీ స్పేస్ సెంటర్. సో ఈ మిషన్ లో ఏంటంటే జాయింట్ అవుట్ రీచ్ అండ్ రీసెర్చ్ ఇనిషియేటివ్స్ ఉంటాయి బై ఇస్రో అండ్ నాసా. సో దీనివల్ల ఏంటంటే మనకు ఇంటర్నేషనల్ స్పేస్ కోఆపరేషన్ లో ఇది ఒక ఇంపార్టెంట్ మూవ్మెంట్ అని చెప్పొచ్చు అండ్ ఇండియాస్ గ్రోయింగ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ క్యాపబిలిటీ. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో ఈ Axiom 4 మిషన్ న్యూస్ లో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన ఫీచర్స్ చూద్దాం. జాయింట్ అవుట్ రీచ్ యాక్టివిటీస్. సో ఇస్రో అదేవిధంగా నాసా ఏంటంటే 2 అవుట్ రీచ్ ఈవెంట్స్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఇన్ ఇండియా అండ్ దిస్ ఇస్ ఫర్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్. సో ఈ ఈవెంట్స్ లో ఏంటంటే ఆస్ట్రోనాట్స్ తో లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది అండ్ ఆల్సో అమెచ్యూర్ రేడియో కాంటాక్ట్ విత్ ద ISS. దెన్ ఎడ్యుకేషనల్ ఎంగేజ్మెంట్. So these events they aim to inspire next generation by involving students in space dialogues and activities. సో ఈ విధంగా మనం స్టూడెంట్స్ ని స్పేస్ డైలాగ్స్ అండ్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేసినప్పుడు ఏమవుతుంది, మన నెక్స్ట్ జనరేషన్ అనేది ఇటువంటి స్పేస్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇన్స్పైర్ అవుతుంది. అండ్ 2 ఇండియన్ వెన్యూస్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఫర్ ద ఈవెంట్స్. సో ఈ ఈవెంట్స్ కోసం 2 వెన్యూస్ ఇండియాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. దెన్ 5 జాయింట్ రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్స్. ఇస్రో అండ్ నాసా ఏంటంటే 5 సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ లో కొలాబరేట్ చేయబోతున్నాయి ప్రైమరీలీ ఇన్ హ్యూమన్ రీసెర్చ్.
దెన్ ఇండియన్ మైక్రోగ్రావిటీ రీసెర్చ్. ఇస్రో ఏంటంటే 7 ఇండియన్ మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ ని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది, సబ్మిటెడ్ బై ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్స్ ఫ్రమ్ అకాడమిక్ అండ్ R&D ఇన్స్టిట్యూషన్స్. సో ఇవేంటంటే మనకు ఈ మిషన్ జరుగుతున్నప్పుడు దిస్ విల్ బి ఇంప్లిమెంటెడ్ అబౌట్ ద ISS. దెన్ గ్లోబల్ కొలాబరేషన్ ఇన్ స్పేస్ సైన్స్. NASA's Dana Weigel emphasized the mission as a testament to international cooperation and access to space for global partners. సో ఈ విధంగా మనం ఈ కొలాబరేషన్ మనం చూసినట్లయితే స్పేస్ సైన్స్ లో ఏ విధంగా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఉంటుంది, స్పేస్ కి ఏ విధమైన యాక్సెస్ ఉంటుంది గ్లోబల్ పార్ట్నర్స్ కి అనేది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ AXIM-4 మిషన్ యొక్క సిగ్నిఫికెన్స్ లేదా ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఇట్ అడ్వాన్సెస్ ఇండియాస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ గోల్స్. సో ఇండియా యొక్క హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇట్ సపోర్ట్స్ కెపాసిటీ బిల్డింగ్ అహెడ్ ఆఫ్ ఇస్రోస్ గగన్యాన్ మిషన్. సో మనకు తెలుసు ఫ్యూచర్ లో ఇస్రో గగన్యాన్ మిషన్ కోసం ప్లానింగ్ చేస్తుంది అని. సో ఇటువంటి సమయంలో ఈ పర్టికులర్ మిషన్ అనేది ఇట్ సపోర్ట్స్ ద కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ఇస్రో. దెన్ ఇట్ స్ట్రెంథన్స్ ఇండో-US స్పేస్ కోఆపరేషన్. సో ఇండియా అండ్ US మధ్య ఉన్న స్పేస్ కోఆపరేషన్ కూడా ఇంకా స్ట్రెంథన్ అవుతుంది. సో ఇది ఇటువంటి జాయింట్ అవుట్ రీచ్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ద్వారా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కూడా ఇంకా స్ట్రెంథన్ అవుతుంది, ఎన్హాన్స్ అవుతుంది. దెన్ ప్రమోట్స్ STEM ఎడ్యుకేషన్. సో ఎంగేజెస్ స్టూడెంట్స్ via live astronaut interactions and amateur radio links. Then it boosts microgravity research. So it enables Indian experiments about ISS, fostering R&D innovation. సో ఇటువంటి వాటి వల్ల ఏంటంటే మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. దెన్ పొజిషన్స్ ఇండియా అండ్ గ్లోబల్ స్పేస్ ఎకోసిస్టమ్. సో ఇంటర్నేషనల్ స్పేస్ మిషన్స్ అండ్ డిప్లొమసీలో ఇండియా యొక్క విజిబిలిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది AXIM-4 మిషన్ యొక్క ఇంపార్టెన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ కూర్మా మేళా, ద సైన్స్ ఆఫ్ ద మాస్ నెస్టింగ్ ఆఫ్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. సో ఎవ్రీ ఇయర్ ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ యొక్క నెస్టింగ్ జరిగినప్పుడు వీటికి సంబంధించిన కొన్ని న్యూస్ ఆర్టికల్స్ అండ్ ఎడిటోరియల్స్ చూస్తూ ఉంటాం. సో హియర్ వీ హ్యావ్ అనదర్ ఆర్టికల్ ఆన్ దిస్ మాస్ నెస్టింగ్ ఆఫ్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మనకు ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒడిశాలోని రుషికుల్య బీచ్ లో మాస్ నెస్టింగ్ ఈవెంట్ చేస్తున్నాయి. సో దిస్ మేడ్ హెడ్లైన్స్ ఇన్ ఎర్లీ 2025 drawing attention to their rare nesting behavior known as aribada. సో వేరే స్పీషీస్ కి దేనికి లేనటువంటి ఒక రేర్ నెస్టింగ్ బిహేవియర్ అనేది మనం ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ లో చూడొచ్చు. సో దీనికి ఒక పేరు ఉంది, దట్ ఈస్ అరిబాడా. రిమెంబర్ దిస్. దీనిపైన కూడా ఇంతకు ముందు ప్రీవియస్ ఇయర్స్ లో క్వశ్చన్స్ అడగడం జరిగింది, రైట్? సో యూ కెన్ సీ హౌ ఇంపార్టెంట్ దీస్ కైండ్స్ ఆఫ్ టర్మ్స్ ఆర్. ఇటువంటి టర్మ్స్ మనకి న్యూస్ లో ఉన్నప్పుడు వాటిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. So while this signals population resilience, the article underscores ecological fragility and అదే విధంగా హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల అది కూడా ఒక థ్రెట్ గా మారుతుంది నెస్టింగ్ ప్రాసెస్ కి, అండ్ ఎథికల్ ఇంపరేటివ్ టు ప్రొటెక్ట్ దీస్ వల్నరబుల్ మెరైన్ రెప్టైల్స్. సో బేసికలీ ఇది ఒడిశాలోని రుషికుల్య బీచ్ లో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కి సంబంధించి మాస్ నెస్టింగ్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో అసలు ఈ మాస్ నెస్టింగ్ లేదా అరిబాడా అంటే ఏంటో చూద్దాం. మాస్ నెస్టింగ్ నే మనం అరిబాడా అని కూడా పిలుస్తాం. స్పానిష్ లో దీని మీనింగ్ అరైవల్ అని అర్థం. సో ఇదేంటంటే ఇదొక రేర్ అండ్ సింక్రనైజ్డ్ రిప్రొడక్టివ్ బిహేవియర్. సో ఇక్కడ ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ ఆలివ్ రిడ్లీ సీ టర్టిల్స్ అనేవి షోర్ కి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ సైమల్టేనియస్ గా సేమ్ బీచ్ కి ఒకటేసారి థౌజండ్స్ ఆఫ్ టర్టిల్స్ అనేవి షోర్ కి వస్తాయి, అంటే ఒడ్డుకు రావడం జరుగుతుంది. సో అక్కడ ఇవి గుడ్లు పెడతాయి ఓవర్ అ షార్ట్ పీరియడ్, యూజువలీ అ ఫ్యూ నైట్స్. సో జస్ట్ అ ఫ్యూ నైట్స్ లోనే ఇవి ఎగ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది, రైట్? సో సింక్రోనస్ నెస్టింగ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ లార్జ్ నెంబర్స్. లార్జ్ నెంబర్స్ అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఓవర్ లైక్ 1 lakh టర్టిల్స్ కంటే ఎక్కువ ఒకటేసారి సేమ్ బీచ్ కి ఒక సింక్రనైజ్డ్ మేనర్ లో ఒక సింక్రనైజ్డ్ రిప్రొడక్టివ్ బిహేవియర్ అనేది ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎక్కువగా మనకు ఫిబ్రవరి మార్చ్ టైంలో, ఎస్పెషలీ ఈ ప్రీ మాన్సూన్ సీజన్ అంటే మనకి వర్షాకాలానికి ముందు ప్రీ మాన్సూన్ సీజన్ లో ఇది మనం ఎక్కువగా చూడొచ్చు. దెర్ ఆర్ లిమిటెడ్ గ్లోబల్ సైట్స్. ఇటువంటివి చాలా తక్కువ బీచెస్ లో జరుగుతాయి మనకు గ్లోబల్ గా చూసినట్లయితే.
సో వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మనకు ఇండియాలోని ఒడిశాలో గహిర్మాత, రుషికుల్య అండ్ దేవి బీచెస్, అండ్ అమెరికాస్లో మనకు కోస్టరికా అండ్ మెక్సికోలో ఇటువంటి బిహేవియర్ అనేది చూడొచ్చు. డూ రిమెంబర్ దీస్ ఎగ్జాంపుల్స్. ఈ మాస్ నెస్టింగ్ యొక్క ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఇట్ మెయింటైన్స్ మెరైన్ ఎకోసిస్టమ్ బ్యాలెన్స్. ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మిడ్ లెవెల్ కన్జ్యూమర్స్. సో వీటి యొక్క ఫుడ్ ఎక్కువగా ఏముంటుందంటే ఇవి జెల్లీ ఫిష్, క్రాబ్స్ అండ్ మొలస్క్స్ వీటిని ఎక్కువగా తింటూ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే ఇవి మెరైన్ ఫుడ్ చైన్స్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. దెన్ ఇట్ సపోర్ట్స్ న్యూట్రియంట్ రీసైక్లింగ్ ఆన్ బీచెస్. అన్హ్యాచ్డ్ ఎగ్స్ అంటే హ్యాచ్ అయ్యి పిల్లలుగా మారకుండా ఉండిపోయిన ఎగ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎగ్స్, అదేవిధంగా ఎగ్ షెల్స్, వీటి వలన బీచ్ లోని సాయిల్స్ కూడా ఎన్రిచ్ అవుతాయి. సో దీనివల్ల డ్యూన్ వెజిటేషన్ అనేది కూడా ప్రమోట్ అవుతుంది అండ్ దానివల్ల మనకు కోస్ట్ లైన్స్ స్టెబిలైజ్ అవుతాయి అండ్ ఎరోషన్ అనేది మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బీచ్ అనుకుందాం, రైట్? హియర్ వీ హ్యావ్ ద సీ ఆర్ ఓషన్. సో ఇక్కడ నుండి వచ్చి ఈ విధంగా ఇక్కడ ఎగ్స్ పెట్టడం వలన కొన్ని ఎగ్స్ మనకు బేబీ టర్టిల్స్ గా మారి తిరిగి సీ లేదా ఓషన్ లోకి వెళ్ళిపోతాయి. బట్ కొన్ని అన్హ్యాచ్డ్ ఎగ్స్ ఉండిపోతాయి అండ్ అదేవిధంగా ఇవి ఏదైతే ఎగ్స్ లోంచి ఈ బేబీ టర్టిల్స్ బయటకు వస్తాయో ఆ షెల్స్ కూడా మనకు అక్కడే ఉండిపోతాయి. సో అలా ఉండిపోవడం వల్ల బీచ్ లోని సాయిల్ అనేది ఎన్రిచ్ అవుతుంది. సో లైక్ దానిలో ఉన్న ఆ ఎగ్షెల్ లో ఉన్న కాల్షియం కంటెంట్ అయి ఉండొచ్చు, లేదా వేరియస్ న్యూట్రియంట్స్ వలన బీచ్ సాయిల్ అనేది ఎన్రిచ్ అవుతుంది. సో దానివల్ల మనకు బీచెస్ లో కూడా కొంతవరకు వెజిటేషన్ అనేది మనం చూడొచ్చు. బీచ్ ఏరియాస్ లో, కోస్టల్ ఏరియాస్ లో ఆ వెజిటేషన్ కూడా మనకు ప్రమోట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకు ట్రీస్ ఆర్ ప్లాంట్స్ ఉంటాయో వాటి యొక్క రూట్స్ వల్ల మనకి ఏమవుతుంది, అక్కడున్న సాయిల్ అనేది ఎరోడ్ అవ్వకుండా ఇది ఆపడం జరుగుతుంది. బికాస్ ఇది ఆ సాయిల్ పార్టికల్స్ లేదా మడ్ పార్టికల్స్ లేదా శాండ్ పార్టికల్స్ ని హోల్డ్ చేసి ఉంచుతుంది రూట్స్ అనేవి. సో ఎరోషన్ అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా వీటి యొక్క మాస్ నెస్టింగ్ వల్ల ఇంత ఎకలాజికల్ ఇంపార్టెన్స్ అనేది ఉంది. దెన్ ఇట్ ప్రమోట్స్ బయోడైవర్సిటీ ఇన్ కోస్టల్ హ్యాబిటాట్స్. ఈ నెస్టింగ్ బీచెస్ ఏంటంటే మైక్రో ఎకోసిస్టమ్స్ అవుతాయి. సో దీనివల్ల ఇట్ అట్రాక్ట్స్ ప్రిడేటర్స్, స్కావెంజర్స్ అండ్ ఎన్హాన్సింగ్ స్పీషీస్ రిచ్నెస్. సో ఇక్కడ ఈ విధంగా ఇవి మాస్ నెస్టింగ్ చేయడం వల్ల ఏంటంటే ప్రిడేటర్స్ ఇక్కడికి వస్తాయి, వీటిని తినడానికి వచ్చే ప్రిడేటర్స్, అదేవిధంగా క్లీనప్ చేసే స్కావెంజర్స్, ఇవన్నీ రావడం వల్ల అక్కడ ఉండే స్పీషీస్ రిచ్నెస్ కూడా పెరుగుతుంది. దెన్ ఇండికేటర్స్ ఆఫ్ ఓషన్ హెల్త్. As long distance migratory species, olive ridleys, they are bioindicators of the health of marine and coastal ecosystems. సో ఈ విధంగా మనకు థౌజండ్స్ ఆఫ్ టర్టిల్స్ అనేవి ఒకటేసారి వచ్చి ఒక సింక్రనైజ్డ్ రీప్రొడక్టివ్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేస్తున్నాయంటే దీనికి అర్థం ఏంటంటే మన మెరైన్ అండ్ కోస్టల్ ఎకోసిస్టమ్స్ ఇంకా హెల్దీగానే ఉన్నాయి అని. సో వాటికి ఇవి ఒక బయో ఇండికేటర్స్ గా ఉన్నాయి. దెన్ కల్చరల్ అండ్ సైంటిఫిక్ వాల్యూ. Their synchronized nesting behavior, that is Aribada, it provides valuable data for research on geomagnetic imprinting and reproductive biology and also climate change adaptation. సో రీసెంట్ టైమ్స్ లో మనకి క్లైమేట్ చేంజ్ చాలా జరిగినప్పటికీ కూడా వాటికి కూడా ఇవి అడాప్ట్ అవుతూ వాటి యొక్క సింక్రనైజ్డ్ నెస్టింగ్ బిహేవియర్ అనేది ఎగ్జిబిట్ చేస్తున్నాయి, రైట్? అదేవిధంగా జియోమాగ్నెటిక్ ఇంప్రింటింగ్ అండ్ రిప్రొడక్టివ్ బయాలజీ, వీటిపైన కూడా ఇది చాలా వాల్యుబుల్ డేటా అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఇది ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ యొక్క మాస్ నెస్టింగ్ కి సంబంధించిన ఎకలాజికల్ ఇంపార్టెన్స్. సో ఈ టాపిక్ కి సంబంధించి ఒక ప్రిలిమ్స్ ఎంసీక్యూ చూద్దాం. With reference to olive ridley turtles, consider the following statements. సో ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కి సంబంధించి మనకు 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది అండ్ వీటిలో మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఎండేంజర్డ్ అండర్ ద IUCN రెడ్ లిస్ట్. సో IUCN రెడ్ లిస్ట్ లో వీటిని ఎండేంజర్డ్ గా క్లాసిఫై చేశారనేది మన ఫస్ట్ స్టేట్మెంట్. సో ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే వీటిని ఎండేంజర్డ్ గా కాదు వల్నరబుల్ గా క్లాసిఫై చేయడం జరిగింది. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటా, లైక్ ఇఫ్ ఎనీ స్పీషీస్ ఈజ్ ఇన్ న్యూస్, ఏదైనా స్పీషీస్ మనకు న్యూస్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా అది ఎందుకు న్యూస్ లో ఉంది అనే దాంతో పాటుగా ఈ విధంగా వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఏదైనా స్పీషీస్ లేదా ఒక ప్లేస్ న్యూస్ లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా మనకు తెలిసి ఉండాలి. దెన్ దే ఎగ్జిబిట్ మాస్ నెస్టింగ్ బిహేవియర్ నోన్ యాజ్
అరిబాడా. సో ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకటేసారి చాలా ఎక్కువ నెంబర్స్ లో మనకి ఒడ్డుకు వచ్చి ఈ విధంగా మాస్ నెస్టింగ్ అనే బిహేవియర్ ని ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. అండ్ దాన్ని మనం ఎరిబాడా అని అంటాం అనేది మన సెకండ్ స్టేట్మెంట్. సో ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. దెన్ their nesting sites in India are located only along the west coast. సో ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నెస్టింగ్ సైట్స్ ఇండియాలో మనకు కేవలం వెస్ట్ కోస్ట్ లో మాత్రమే ఉన్నాయి అనేది థర్డ్ స్టేట్మెంట్. సో ఇంతకు ముందు చాలా సార్లు మనం చెప్పుకున్నాం ఈ విధంగా ఓన్లీ లాంటి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉన్నప్పుడు మాక్సిమం మనకి ఆ స్టేట్మెంట్ రాంగ్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే ఈ మాస్ నెస్టింగ్ అనేది మనం చూసాం ఒడిశాలో ఎక్కువగా జరుగుతుంది అని. ఒడిశా కోస్ట్ లో ఋషికుల్య, గహిర్ మాత ఆర్ దేవి బీచ్ అన్ని కూడా మనకి ఎగ్జాంపుల్స్ అన్ని ఒడిశాలో చెప్పుకున్నాం. ఒడిశా ఎక్కడుంది, మనకు ఈస్ట్ కోస్ట్ లో ఉంది, రైట్. సో ఈ మాస్ నెస్టింగ్ ఏదైతే ఉందో ఇది మనకి ఎక్కువగా ఇండియాలోని ఈస్ట్ కోస్ట్ లో జరుగుతుంది, ఎస్పెషలీ ఇన్ ఒడిశా. అండ్ ఒడిశాలో కూడా ఎక్కడ అనేది కూడా మనకు గుర్తుండాలి. ద బీచెస్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద నేమ్స్. ఋషికుల్య బీచ్, దెన్ వీ హ్యావ్ గహిర్మాతా బీచ్, దెన్ దేవి. సో ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ బి ఇంపార్టెంట్ ఫర్ అస్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అడాప్ట్స్ పాండమిక్ అగ్రిమెంట్ టు స్ట్రెంథెన్ గ్లోబల్ హెల్త్ ప్రిపేర్డ్నెస్. సో గ్లోబల్ గా హెల్త్ ప్రిపేర్డ్నెస్ ని స్ట్రెంథెన్ చేయడం కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక పాండమిక్ అగ్రిమెంట్ ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ యొక్క 78th ఎడిషన్ సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO యొక్క మెంబర్ స్టేట్స్ అన్ని కూడా యునానిమస్ గా వరల్డ్ లోనే ఒక ఫస్ట్ పాండమిక్ అగ్రిమెంట్ ని అడాప్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ అ రిజల్ట్ ఆఫ్ ఓవర్ 3 years ఆఫ్ నెగోషియేషన్ పోస్ట్ COVID-19. సో COVID-19 ఎఫెక్ట్ అయిన తర్వాత 3 years నెగోషియేషన్స్ జరిగిన తర్వాత ఈ విధంగా WHO మెంబర్ స్టేట్స్ అన్ని కూడా యునానిమస్ గా ఈ విధంగా వరల్డ్ లోనే ఫస్ట్ పాండమిక్ అగ్రిమెంట్ ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ అగ్రిమెంట్ ఏంటంటే మనకు ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ని ఎన్హాన్స్ చేయడానికి, ఈక్విటీ, ప్రిపేర్డ్నెస్ ఇన్ మేనేజింగ్ ఫ్యూచర్ పాండమిక్స్. సో వీటిపైన ఉంటుంది దీని యొక్క ఫోకస్. అంటే ఫ్యూచర్ లో ఎటువంటి పాండమిక్స్ అయినా వచ్చే అవకాశం ఉన్నప్పుడు లేదా అవి వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏ విధంగా ఉండాలి, ఈక్విటీ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ప్రిపేర్డ్నెస్ ఎంత వరకు ఉండాలి. సో ఇవన్నీ ఎన్హాన్స్ చేయడానికి ఈ విధంగా ఒక పాండమిక్ అగ్రిమెంట్ ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇదే ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. Let's have a look at some details about the WHO pandemic agreement. సో ఈ WHO pandemic agreement ఏదైతే ఉందో దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. గ్లోబల్ లీగల్ ఇన్స్ట్రుమెంట్. ఈ WHO పాండమిక్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఈ విధంగా కేవలం పాండమిక్ ప్రివెన్షన్, ప్రిపేర్డ్నెస్ అండ్ రెస్పాన్స్, అంటే ఏదైనా ఇటువంటి COVID-19 లాంటి పాండమిక్ ఏదైనా వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు, దానికి మనం ఎంతవరకు ప్రిపేర్డ్ గా ఉన్నాం, అదేవిధంగా అది వచ్చిన తర్వాత ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాం, వీటన్నిటిపైన ఫోకస్ చేసిన ఫస్ట్ మల్టీలేటరల్ ట్రీటీ ఇది మొత్తం వరల్డ్ లోనే. అండ్ దిస్ వాజ్ అడాప్టెడ్ బై కాన్సెన్సస్ అట్ 78th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ. అండ్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం COVID-19 తర్వాత 3 years నెగోషియేషన్స్ జరిగిన తర్వాత దీన్ని యునానిమస్ గా ఒక కాన్సెన్సస్ తో అడాప్ట్ చేసుకోవడం జరిగింది అని. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటో చూద్దాం. టు క్రియేట్ అ స్ట్రాంగర్, ఫేరర్ అండ్ మోర్ కోఆర్డినేటెడ్ ఇంటర్నేషనల్ హెల్త్ రెస్పాన్స్ టు ఫ్యూచర్ పాండమిక్స్, ఎన్షూరింగ్ నో కంట్రీ ఇస్ లెఫ్ట్ బిహైండ్. రైట్. సో ఫ్యూచర్ లో ఏదైనా పాండమిక్ వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ హెల్త్ రెస్పాన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి, ఫేర్ గా ఉండాలి, అదేవిధంగా ఇంకా ఎక్కువ కోఆర్డినేటెడ్ గా ఉండాలి. సో దాట్ ఏ కంట్రీ కూడా మనకు ఇట్ వోంట్ బి లెఫ్ట్ బిహైండ్. అన్ని కంట్రీస్ మధ్య కూడా ఈ విధమైన కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ అనేది ఉండడం కోసమే ఆ ఆబ్జెక్టివ్ తోనే దీన్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క కీ ప్రొవిజన్స్ ఏంటంటే ఈక్విటబుల్ అండ్ టైమ్లీ యాక్సెస్ టు వ్యాక్సిన్స్, డయాగ్నోస్టిక్స్ అండ్ థెరపెటిక్స్. సో డయాగ్నోస్టిక్స్ ఇస్ ఆల్సో ప్రెటీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక పాండమిక్ వచ్చినప్పుడు దాని యొక్క డయాగ్నోసిస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ విధమైన డయాగ్నోస్టిక్స్, దాన్ని ప్రివెంట్ చేయడానికి తీసుకునే వ్యాక్సిన్స్, థెరపెటిక్స్, వీటికి మనకు ఈక్విటబుల్ యాక్సెస్, అందరికీ కూడా సమానమైన యాక్సెస్ అనేది ఉండాలి. దాంతో పాటుగా టైమ్లీ యాక్సెస్.
సో కావాల్సిన టైంలో త్వరగా ఇవి మనకు యాక్సెస్ అనేది పొందాల్సి ఉంటుంది. దెన్ స్ట్రెంథనింగ్ గ్లోబల్ అండ్ నేషనల్ హెల్త్ సిస్టమ్స్. సో ప్రతి ఒక్క కంట్రీలో ఆ యొక్క కంట్రీ యొక్క హెల్త్ సిస్టమ్ని, అదేవిధంగా గ్లోబల్గా హెల్త్ సిస్టమ్స్ని మనం స్ట్రెంథన్ చేయాలి. దెన్ ట్రాన్స్పరెంట్ డేటా అండ్ ప్యాథోజన్ షేరింగ్. దెన్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అండ్ రియల్ టైమ్ సర్వీలెన్స్ నెట్వర్క్స్. సో ఇటువంటి పాండమిక్స్ అనేవి వచ్చేటప్పుడు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేవి ఉన్నట్లయితే కంట్రీస్ ఇంకొంత ప్రివెంటివ్ మెషర్స్ అనేవి తీసుకోవచ్చు, ఇంకొంత ప్రిపేర్డ్గా కూడా ఉంటారు. దెన్ రియల్ టైమ్ సర్వీలెన్స్ నెట్వర్క్స్ అనేవి ఉండాలి. సో ఎప్పటికప్పుడు రియల్ టైంలో ఈ సర్వీలెన్స్ అనేది చేస్తూ ఉండాలి. దెన్ గవర్నెన్స్ అండ్ ఓవర్సైట్. Implementation overseen by WHO with periodic reporting by member states and collective accountability mechanisms. సో ఈ విధంగా మనం ఒక పాండమిక్ అగ్రిమెంట్ని కంట్రీస్ అన్నీ కూడా అడాప్ట్ చేసుకున్న తర్వాత వీటి యొక్క ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉందనేది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చూసుకుంటుంది. సో దీంతో పాటుగా మెంబర్ స్టేట్స్ అనేవి పీరియాడిక్గా రిపోర్టింగ్ చేస్తుంటాయి. లైక్ 1 yearకి ఒకసారి, 2 yearsకి ఒకసారి ఇలా పీరియాడిక్గా రిపోర్టింగ్ అనేవి స్టేట్స్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇట్ విల్ ఆల్సో హ్యావ్ కలెక్టివ్ అకౌంటబిలిటీ మెకానిజమ్స్. సో ఇవి మనకు ఈ WHO పాండమిక్ అగ్రిమెంట్ యొక్క మేజర్ ప్రొవిజన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్, జయంత్ నర్లీకర్, ఇండియన్ ఆస్ట్రోఫిజిసిస్ట్ who challenged Big Bang theory passes away. కాంటెక్స్ట్ ఏంటంటే డాక్టర్ జయంత్ విష్ణు నర్లీకర్. సో ఈయన రీసెంట్గా పూణేలో ఈయన చనిపోవడం జరిగింది అట్ ద ఏజ్ ఆఫ్ 86. సో ఈయన ఒక ఫేమస్ ఆస్ట్రోఫిజిసిస్ట్. గ్లోబలీ హీ ఈస్ నోన్ ఫర్ ప్రపోజింగ్ ద స్టడీ స్టేట్ థియరీ విత్ ఫ్రెడ్ హాయిల్ యాజ్ అ రైవల్ టు ద బిగ్ బ్యాంగ్ థియరీ. సో బిగ్ బ్యాంగ్ థియరీని రిజెక్ట్ చేసి దానికి అపోజిషన్గా ఈయన ఒక స్టడీ స్టేట్ థియరీని తీసుకురావడం జరిగింది విత్ ఫ్రెడ్ హాయిల్. సో నర్లీకర్ వాజ్ ఆల్సో అ లీడింగ్ సైన్స్ పాపులరైజర్, రైటర్ అండ్ ఎడ్యుకేటర్. సో ఈస్ కమిటెడ్ టు రేషనల్ థాట్ అండ్ సైన్స్ బేస్డ్ పబ్లిక్ ఎంగేజ్మెంట్. సో సిన్స్ హీ పాస్డ్ అవే, we are going to discuss some basics about his theories and all. So what is this Big Bang theory? సో బిగ్ బ్యాంగ్ థియరీ అనేది మన యూనివర్స్ యొక్క ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్కి సంబంధించి చాలా ఎక్కువగా యాక్సెప్ట్ చేసిన ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇది. సో దీని ద్వారా ఏంటంటే దీని ప్రకారం యూనివర్స్ బిగాన్ యాజ్ అ సింగులారిటీ, ఒక ఇన్ఫైనైట్లీ డెన్స్ పాయింట్ నుండి, ఒక పాయింట్ ఆఫ్ సింగులారిటీ నుండి యూనివర్స్ అనేది స్టార్ట్ అయింది అనేది ఈ థియరీ అబౌట్ 13.8 billion years ago, and it has been expanding ever since. సో 13.8 billion years ago ఈ విధంగా ఈ ఎక్స్పాన్షన్ అనేది స్టార్ట్ అయింది అండ్ అప్పటి నుండి ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. సో ఇది బిగ్ బ్యాంగ్ థియరీ యొక్క ప్రపోజిషన్. సో ఈ థియరీని చాలా ఎక్కువగా యాక్సెప్ట్ చేయడం జరిగింది మన యూనివర్స్ యొక్క ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్కి సంబంధించి. ఇట్స్ ద మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ యూనివర్స్. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ ఎవల్యూషన్ ఆఫ్ యూనివర్స్. సో ఫస్ట్ బిగ్ బ్యాంగ్, దెన్ డార్క్ ఏజెస్, ఫస్ట్ స్టేజ్ 300 billion years ఎగో ఏ విధంగా ఉంది, 1 billion year ఎగో ఎలా ఉంది, దెన్ ఎర్లీ గెలాక్సీస్ ఎప్పుడు అపియర్ అయ్యాయి, రైట్, అండ్ సోలార్ సిస్టమ్ ఏ విధంగా ఫామ్ అయింది, అండ్ మోడర్న్ గెలాక్సీస్. సో వీటన్నిటిని మనం చూడొచ్చు. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ యొక్క కీ ఫీచర్స్ ఏంటో చూద్దాం. సింగులర్ ఆరిజిన్. సో దీని ప్రకారం ఏంటంటే యూనివర్స్ అనేది ఒక హాట్ అండ్ డెన్స్ స్టేట్ నుండి ఫామ్ అవడం జరిగింది, ఫాలోడ్ బై ర్యాపిడ్ ఎక్స్పాన్షన్. సో చాలా చాలా ఎక్స్ట్రీమ్ హాట్గా అండ్ డెన్స్గా ఉండే స్టేట్ నుండి యూనివర్స్ ఆరిజినేట్ అయింది అండ్ దాని తర్వాత ఇది చాలా ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. దెన్ కాస్మిక్ ఎక్స్పాన్షన్. గెలాక్సీస్ అనేవి ఒకదాని నుండి ఒకటి దూరంగా మూవ్ అయిపోతున్నాయి. సో దిస్ ఇస్ కన్ఫర్మ్ బై రెడ్ షిఫ్ట్ అబ్జర్వేషన్స్ అకార్డింగ్ టు హబుల్స్ లా. సో మనకు రెడ్ షిఫ్ట్, బ్లూ షిఫ్ట్ ఉంటాయి. సో రెండు ఆబ్జెక్ట్స్ కనుక మనకు దూరంగా మూవ్ అవుతున్నప్పుడు రెడ్ షిఫ్ట్, దగ్గరగా వస్తున్నప్పుడు బ్లూ షిఫ్ట్, ఈ విధంగా మనకు అబ్జర్వేషన్స్ ఉంటాయి. సో ఈ విధంగా రెడ్ షిఫ్ట్ అనేది మనం అబ్జర్వ్ చేయడం వలన మనం కన్ఫర్మ్ చేసుకున్నది ఏంటంటే గెలాక్సీస్ అనేవి ఒకదాని నుండి ఒకటి దూరంగా జరుగుతున్నాయి అని. దెన్ కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్. సో ఈ కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్స్ పైన ఇంతకుముందు మనకు క్వశ్చన్స్ అడగడం జరిగింది.
దెన్ దీన్ని మనం 1965లో డిస్కవర్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ద రెసిడ్యుయల్ థర్మల్ రేడియేషన్ ఫ్రమ్ ఎర్లీ యూనివర్స్ సర్వింగ్ యాజ్ అ క్రూషియల్ ఎవిడెన్స్. సో మన ఎర్లీ యూనివర్స్ ఏదైతే ఉందో, బిగినింగ్లో ఉన్న యూనివర్స్, దాని నుండి వచ్చిన రెసిడ్యుయల్ థర్మల్ రేడియేషనే ఈ కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్. సో ఇదొక క్రూషియల్ ఎవిడెన్స్గా ఉంది. దెన్ అబండెన్స్ ఆఫ్ light elements. The predicted and observed ratios of hydrogen, helium and lithium ఇవన్నీ కూడా బిగ్ బ్యాంగ్ న్యూక్లియోసింథసిస్ని సపోర్ట్ చేస్తున్నాయి. దెన్ ఆన్ గోయింగ్ ఎవల్యూషన్. యూనివర్స్ అనేది ఇప్పటికీ కంటిన్యూస్గా ఎక్స్పాండ్ అవుతూ ఉంది, కూల్ అవుతూ ఉంది. దీనివల్ల గెలాక్సీ ఫార్మేషన్ జరుగుతుంది, స్టెల్లార్ ఎవల్యూషన్ అంటే స్టార్స్ యొక్క ఎవల్యూషన్ జరుగుతుంది, అదేవిధంగా కాస్మిక్ స్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా అవుతుంది. సో ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ఎవల్యూషన్. సో ఇవి బిగ్ బ్యాంగ్ కి సంబంధించిన కీ ఫీచర్స్. ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్, అ ట్రాజెడీ రికార్డెడ్ ఫర్ పోస్టెరిటీ, ఇన్స్క్రిప్షన్ నియర్ అ టెంపుల్ ఇన్ కర్ణాటక లిస్ట్ డ్రాట్ డెత్స్ ఇన్ 1539. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, కర్ణాటకలోని హవేరీలో అట్ గుత్తల దెర్ ఇస్ అ టెంపుల్ కాల్డ్ చంద్రశేఖర టెంపుల్, రైట్. సో కర్ణాటకలోని హవేరీలో గుత్తల దగ్గర ఒక చంద్రశేఖర్ టెంపుల్ అనేది ఉంది. సో అక్కడ 16th సెంచరీకి చెందిన స్కల్ప్చరల్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి రీసెంట్గా డిస్కవర్ చేయడం జరిగింది. సో దీనిలో ఏంటంటే 1539 సిఈలో డ్రాట్ వలన 6307 పీపుల్ చనిపోయారని చెప్పి దీనిలో రికార్డ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఒక లార్జ్ స్కేల్ హ్యూమన్ డిజాస్టర్కి సంబంధించిన ఫస్ట్ ఎపిగ్రాఫిక్ రికార్డ్ ఇది. ఎస్పెషలీ ద డిజాస్టర్ వాజ్ కాజ్డ్ బై అ న్యాచురల్ కెలామిటీ ఇన్ ఇండియన్ హిస్టరీ. సో మన ఎంటైర్ ఇండియన్ హిస్టరీలో చూసినట్లయితే ఈ విధంగా ఒక న్యాచురల్ కెలామిటీ వలన ఒక లార్జ్ స్కేల్ హ్యుమానిటేరియన్ డిజాస్టర్ అనేది జరగడం, దానికి సంబంధించిన ఫస్ట్ ఎపిగ్రాఫిక్ రికార్డ్గా ఇది కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇదే ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద 1539 కర్ణాటక డ్రాట్ ఇన్స్క్రిప్షన్. దీని యొక్క లొకేషన్ చూసినట్లయితే ఇది కర్ణాటకలోని హవేరీ డిస్ట్రిక్ట్ లో ఉన్న గుత్తల దగ్గర ఉంది. అండ్ దిస్ ఇస్ ఫౌండ్ నియర్ చంద్రశేఖర టెంపుల్. దీని యొక్క భాష చూసినట్లయితే ఇది కన్నడ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్ లో ఉంది. విజువల్ ఫ్యూచర్స్ చూసినట్లయితే ఇట్ ఇన్క్లూడ్స్ ద స్కల్ప్చర్ ఆఫ్ అ మ్యాన్ క్యారీయింగ్ అ బాస్కెట్ విత్ మల్టిపుల్ బాడీస్ లైక్లీ రిప్రజెంటింగ్ మాస్ బరియల్. సో ఇక్కడ ఏంటంటే విజువల్ గా మనం చూసినట్లయితే ఒక మ్యాన్ యొక్క స్కల్ప్చర్ ఉంది, అతను ఒక బాస్కెట్ క్యారీ చేస్తున్నాడు, దానిలో మల్టిపుల్ బాడీస్ ఉన్నాయి. సో అది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఒక మాస్ బరియల్ని, ఎందుకంటే 6307 పీపుల్ డ్రాట్ వలన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో దాన్ని సింబాలిక్ గా ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగింది ఈ స్కల్ప్చర్ లో. దెన్ సిగ్నిఫికెన్స్. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ ఆఫర్స్ రేర్ హిస్టారికల్ ఇన్సైట్ ఇంటూ న్యాచురల్ డిజాస్టర్ ఇంపాక్ట్ అండ్ రెస్పాన్స్. సో ఈ విధంగా న్యాచురల్ డిజాస్టర్స్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, వాటికి ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు అనే దానికి సంబంధించి హిస్టారికల్ గా మనకి చాలా తక్కువ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. సో ఇట్ ఆఫర్స్ అ రేర్ హిస్టారికల్ ఇన్సైట్ ఇంటూ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఇష్యూ. దెన్ ఇట్స్ అ వాల్యుబుల్ సోర్స్ ఫర్ స్టడీయింగ్ క్లైమేట్ హిస్టరీ, సోషల్ కండిషన్స్ అండ్ లోకల్ గవర్నెన్స్ ఇన్ 16th సెంచరీ. సో ఈ ఇన్స్క్రిప్షన్ వల్ల ఏంటంటే మనకు 16th సెంచరీ టైంలో మనకు క్లైమేట్ హిస్టరీ ఏ విధంగా ఉంది, సోషల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, లోకల్ గవర్నెన్స్ ఏ విధంగా ఉంది, వీటన్నిటినీ స్టడీ చేయడానికి ఇది ఒక వాల్యుబుల్ సోర్స్ గా ఉండబోతుంది. సో దాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఇన్స్క్రిప్షన్. సో that is all about the important articles of today. Hope you have liked this video. Please do like, share and subscribe to our channel for more interesting content on UPSC. Thank you so much for watching this session.